వర్మ తమ్ముడి మీద ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చదివించురా, నువ్వు కూడా బాగా చదువుకోమ్మా, అమ్మని బాగా చూసుకోండి, ఉంటాను డాడీ అంటూ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకోండి, ఉంటాను డాడీ. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకోండి, ఉంటాను డాడీ. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా. రైట్, అది గాయపడ్డ వారి పరిస్థితి. ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధులు అనిల్ అలాగే యుగంధర్ సిద్ధంగా ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రి దగ్గర అనిల్, అలాగే కేజీహెచ్ఎస్ దగ్గర యుగంధర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. ముందుగా అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక్క క్షణంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఇంతటి ఉపద్రవాన్ని మిగిల్చింది. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సో బాధితుల బంధువులు అక్కడికి చేరుకున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 7 కార్మికులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో 4 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మల్లికార్జున్, అర్జున్, అలాగే అప్పారావు, సత్యానంద్ అనే 4 కార్మికులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో 3 కార్మికులు సెవెనిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి 40% పైగా కాలిన గాయాలయ్యాయి. అలాగే ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి 4 కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా 10% పైగా గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కార్మికుల కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఘాటికి ఎగసిపడినటువంటి మంటలు, అక్కడ వీడియో తీసినటువంటి ఒక కార్మికుడి మాటలు వింటే ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. దాదాపుగా చాలా ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్లో ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవటం లేదని ఇటు కార్మిక సంఘాలతో పాటు కార్మికులు కూడా పెద్ద ఎత్తున నినదించారు. ఖచ్చితంగా కార్మికుల భద్రత దృష్ట్యా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇటు యాజమాన్యంతో పాటు ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫలితంగా 8 మంది అగ్నికి ఆహుతయ్యారు, అగ్ని సమాధి అయ్యారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక గ్రామాల్లో కూడా పూర్తిగా ఒకంత విషాదం అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెద్ద ఎత్తున భద్రత కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం వినిపించుకోలేదనే ఆగ్రహాన్ని కార్మిక సంఘాలు కూడా వ్యక్తపరుస్తున్నాయి. పూర్తిగా స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదానికి ఉక్కు యాజమాన్యంతో పాటు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో కూడా కీలకమైనటువంటి విభాగాల్లో కన్వేయర్ బెల్ట్లు తెగిపోవడం, ఉక్కు ద్రవం వృధా కావడం వంటి ఘటనలు ఎన్ని జరిగినప్పటికీ కూడా పటిష్టమైనటువంటి స్టాండింగ్ ఆపరేషన్ ప్లాన్తో ముందుకు వెళ్ళని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా చూస్తే యాజమాన్య నిర్లక్ష్యం, భద్రత వైఫల్యం పట్టొచ్చినట్టుగా కనిపించింది. పూర్తిగా భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. గడిచిన 2 ఏళ్లుగా ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఉక్కు యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. కార్మికులకు భద్రత కల్పించేటువంటి విషయంలో ముందడుగు వేయని కారణంగానే ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందనే ఆవేదన బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతుంది. పూర్తిగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏమీ సమాధానం చెప్పలేక బాధితులకు వారు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. హరి, రైట్ అనిల్, ఒకసారి కేజీహెచ్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ యుగంధర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. యుగంధర్, చెప్పండి, ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, కేజీహెచ్ దగ్గర ఏదైతే స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మృతదేహాలని పోస్ట్ మార్టం చేసే ముందు ఆ మృతదేహాలను ఆ బంధువులు ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఉదయం నుంచి ఇక్కడ వైద్య అధికారులంతా కూడా ఉన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఇక్కడ ఉండి మొత్తం ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 8 డెడ్ బాడీలు 2 డెడ్ బాడీలను అయితే బంధువులు ఐడెంటిఫై చేసినట్టు చెప్తున్నారు. మిగతా 6 డెడ్ బాడీలను ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఆనవాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ తాలూకా
బాడీస్ మీద ఏదో గతంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాటికి సంబంధించినటువంటి మార్క్స్ కానీ లేదంటే ఆభరణాలు కానీ ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఉన్నట్టయితే వాటి ద్వారా ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఇదేది లేకపోయిన పక్షంలో లాస్ట్ ఛాన్స్గా అయితే మాత్రం డిఎన్ఏ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. డిఎన్ఏ టెస్టులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు పూర్తిగా దాదాపు 1500-2000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలిపోయి ఉన్నాయి. లిక్విడ్ ఐరన్ వలన కూడాను పూర్తిగా అవన్నీ కూడాను ఆనవాళ్ళు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయి. ఈ భయానకమైనటువంటి పరిస్థితుల్లో బంధువులకు కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంది ఐడెంటిఫికేషన్ అనేటువంటిది. అందువలన చివరికి డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వస్తుంది. డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వచ్చినట్టయితే ఇక్కడ నుంచి స్పెసిమెన్స్ తీసుకొని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రిపోర్ట్స్ రావడానికి కనీసం 5 రోజులు పడుతుందని వైద్యులు చెప్తున్నారు. 5 రోజుల పాటు ఇక్కడ మృతదేహాలు ఉంటాయి. బంధువులు కూడా ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు తీసుకున్నట్టయితే బంధువుల తాలూకా ఆవేదన మరో రకంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మృతి చెందినటువంటి టెక్నీషియన్ కృష్ణనాగు కుమారుడు మాట్లాడుతూ అక్కడ భద్రతా లోపాల వలన ఎలానూ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత కూడాను ఇక్కడ యాజమాన్యం సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కానీ లేదు అనుకుంటే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడాను ఇక్కడికి వచ్చి బంధువులకు కానీ ఎవరికి కూడా సహాయాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేజీహెచ్ దగ్గర మా పాటలు మేమే పడుతున్నాము అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే ఒకవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీస్ అధికారులు, మరోవైపు వైద్య సిబ్బంది అంతా కూడాను మృతదేహాలను గుర్తుపట్టడంలోని బంధువులకి సహాయాన్ని అందిస్తున్నారు. ఆనవాళ్ళని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి క్లూస్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. హరి, ఓకే యుగంధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.